సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్కు సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై అయితే నేడు నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగియడంతో కూడా నేడు తీర్పు ఇవ్వనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తున్నదని మాత్రం అటు అల్లు అర్జున్ అభిమానుల్లో మరోవైపు ప్రేక్షకులు అయితే ఎంతో ఉత్కంఠభరితంగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ విషయంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు అల్లు అర్జున్ తరపు లాయర్లు వాదనలు పూర్తవడంతో నాంపల్లి కోర్టు అయితే నేడు సంచలన తీర్పు వెలువరించనుందనే చెప్పాలి. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై ఉన్నారు. ఇక డిసెంబర్ 30వ తేదీన అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో కూడా విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం అయితే తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. ఆ సమయంలో అల్లు అర్జున్ వేసిన బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ కూడా దాఖలు చేశారు. ఇక బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే కోర్టును కోరారు. ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలను కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణం అంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పీపీ. ఇక అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని, బన్నీకి బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తారని కూడా కోర్టుకు ఇప్పటికే వివరించారు. ఇక బన్నీకి బెయిల్ ఇస్తే పోలీస్ విచారణకు సహకరించారని, ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కూడా ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే కోర్టుకు కోరారు. ఇక అదే సమయంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా కోర్టులో తమ వైపు వాదనలు అయితే వినిపించారు. సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్కు ఎలాంటి సంబంధం లేదని అయితే కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేసిన వర్తించదని కూడా ఆయన చెప్పారు. బిఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్కు వర్తించదు. ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చిందని నాంపల్లి కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇక అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి అయితే కోరారు. ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోరగా నాంపల్లి కోర్టు అయితే నేడు ఎలాంటి సంచలన తీర్పు వెలువరించడంతో కూడా అందరి దృష్టి అయితే మళ్లించింది. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 4వ తారీఖు పుష్ప ప్రీమియర్ షోకి సంధ్యా థియేటర్ ఘటనకైతే అల్లు అర్జున్ కుటుంబం మొత్తం కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు అయితేనేమి, మరోవైపు అక్కడ ఉన్న ప్రేక్షకులు అయితేనేమి భారీగా రావడంతో పోలీసులు అలాగే అల్లు అర్జున్ బాడీ గార్డ్స్ కూడా పోలీసులు లాఠీచార్జ్ చేయగా అల్లు అర్జున్ బాడీగార్డ్స్ కూడా ప్రేక్షకులపై దాడి చేశారు. ఈ దాడిలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ అయితే సురతప్పి పడిపోగా ఆయన్ని కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ఇప్పటికీ కూడా శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై కూడా చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అయితే అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. ఈ సంధ్యా థియేటర్ ఘటనలో మొత్తం 18 మంది మీద కేసు నమోదు చేయగా అందులో A11 కింద అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. అనంతరం అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టుకు హాజరుపరచగా నాంపల్లి కోర్టు కూడా రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చెంచులగూడ జైలుకు కూడా తరలించారు. అనంతరం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ అంటే వ్యక్తిగత పూచీకత్తుతో 50,000 పూచీకత్తుతో అయితే మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఇక ఈ బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ చెంచులగూడ జైలు నుంచి విడుదలయ్యారు. అదేవిధంగా మరోవైపు అంటే అల్లు అర్జున్ సంఘటనకు సంబంధించి గతంలో అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరైనా ఒకటే చట్టం దృష్టికి, తప్పు చేసిన వారు కంపల్సరీ శిక్ష పడాల్సిందే అని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన వైపు నుంచి కానీ పోలీసులు అయితేనేమి, మరోవైపు థియేటర్ యాజమాన్యం అయితేనేమి అనుమతి ఉంది అని చెప్పడంతోనే నేను ఆ రోజు థియేటర్కి వెళ్ళానని కూడా అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఇక ఈ విషయాలన్నింటినీ కూడా చిక్కడపల్లి పోలీసులు చాలా ప్రధానంగా తీసుకొని సీసీటీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. 12 నిమిషాలు గల సంధ్యా థియేటర్ డిసెంబర్ 4వ తారీఖులో జరిగిన సీసీటీవీ ఫుటేజ్ కూడా విడుదల చేశారు. మనం ఇప్పటిదాకా విజువల్స్ కూడా చూసాము. ఇక అనంతరం చిక్కడపల్లి పోలీసులు మరోసారి అల్లు అర్జున్ తీసుకువెళ్ళి ప్రత్యేక గదిలో అడ్వకేట్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 4 గంటల పాటు విచారణ కొనసాగించారు. ఈ విచారణలో అల్లు అర్జున్ చాలా లోతైన ప్రశ్నలు కూడా ప్రశ్నించారు. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ విచారణ అనంతరం కూడా ఇటు సినీ ప్రముఖులైతేనేమి, మరోవైపు పెద్దలైతేనేమి సీఎం రేవంత్ రెడ్డితో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ విషయం ఎటువంటి ప్రస్తావన రాలేదని కూడా ఇప్పటికే దిల్రాజ్ అయితే స్పష్టం చేశారు. అనంతరం అంటే మధ్యంతర బెయిల్ పూర్తి అవ్వడంతో నాంపల్లి కోర్టులో హాజరవ్వాలని నాంపల్లి కోర్టు ఆదేశించగా అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది అయితే సెక్యూరిటీ దృష్ట్యా అల్లు అర్జున్ వర్చువల్గా అయితే హాజరయ్యారు. హాజరైన అనంతరం ఇరువైపు వాదన
వాదనలు విన్న న్యాయస్థానం అయితే నేడు అంటే జనవరి 3వ తారీఖు అయితే ఈ అల్లు అర్జున్ రెగ్యులర్ మధ్యంతర బెయిల్ పిటిషన్ అంటే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై కూడా నేడు తీర్పు వెలువనుంది. మరి ఇప్పుడు మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో ఎలాంటి బెయిల్ వస్తుంది అంటే అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ అభిమానులు అయితేనేమి మరోవైపు ప్రేక్షకులు అయితేనేమి అల్లు అర్జున్కి బెయిల్ పిటిషన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరి అది బెయిల్ పిటిషన్ వస్తుందా లేదా అని మాత్రం మరికొద్ది క్షణాల్లో తెలియాల్సింది. కెమెరా నీరజ్తో దేవా, మెగా 9 టీవీ, నాంపల్లి.